నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, వెంకటేశ్వర స్వామికి సంబంధించి త్రైహానిక దీక్ష అంటూ మీరేదో చెప్పబోయారు లాస్ట్ ఎపిసోడ్ లో. మరి వివరంగా మాట్లాడుకుందామా? అవును, మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? అంటే మనకి ఇప్పుడు చూస్తున్నారు, రోజులు చాలా దారుణంగా ఉన్నాయి. భూకంపాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, వర్షాలు, వరదలు విపరీతంగా. మనకి ఇక్కడేమో ఎండలు మండిపోతుంటే మనకు వేరే స్టేట్స్లో బీభత్సమైనటువంటి వర్షాలు, వరదలు. దీని అంతటికి కారణం ఏంటమ్మా అంటే ఈ కలియుగంలో కలి మాయ అని మాట్లాడుకుందాం. అంటే కలి మాయ అంటే కలి మాయ చేస్తుంటే మనం అందరూ ఏం చేస్తున్నాం? చేతులు ముడుచుకు కూర్చున్నాం. మన ఇష్టం ఎదుర్కోగలమా? ఎందుకమ్మా? అప్పుడు ఎదుర్కోలేకపోతే ఇది కలిమాయ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు, లేకపోతే శ్రీరామచంద్రుడు, లేకపోతే రామాయణం, భాగవతం, ఇవన్నీ ఎందుకు చెప్పబండి? ఎదుర్కోవాలనే కదా. పరీక్షన్ మహారాజు లాంటి అంతటి గొప్ప వ్యక్తే కలి మాయకి లోబడిపోయాడు కదా. చచ్చిన పావును తీసుకెళ్లి మహర్షి మీద వేసేయటం, తద్వారా 7 రోజుల్లో ఆయనకు మరణం రావటం, భాగవతం వినటం, ఇదంతా జరిగింది. ఆయనకే తప్పని మనం ఎలా ఎదుర్కోగలం చెప్పండి? అదేనమ్మా. ఇప్పుడు అది ఏ యుగంలో జరిగింది? కలియుగం ప్రారంభంలో కదా జరిగింది. కలియుగం స్టార్ట్ అవ్వక ముందు అంటే త్రేతాయుగంలో ఇది అక్కడ ద్వాపర యుగం చివరిలో జరిగింది. కలియుగంలో ఇప్పుడు ఈ ఆధిపత్యాన్ని ఇచ్చింది ఎవరు? కలికి ఆధిపత్యాన్ని ఇచ్చింది. అవును, ఇచ్చింది ఎవరు? శ్రీ మహావిష్ణువే కదా ఇచ్చింది. ఆయన ఇస్తూ ఏం చెప్పారు? నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కలి మాయకి కూడా లొంగని వ్యక్తులు లేరంటావా? వశిష్ఠ మహాముని లేరా? మహర్షులు లేరా? హిమాలయాల్లో ఋషులు లేరా? వీళ్ళందరూ ఎందుకున్నారు? ఇదంతా మనకి ఎందుకు చెప్పారు? ఇదంతా కలిమాయ అని ఎందుకు చెప్పబడింది? ఒరే బాబు, మీ మాయ మీ వెనకాల వస్తూ ఉంటుంది, కానీ నువ్వు చలించకు. రమణులు లేరా? ఎంతమంది లేరు? రాఘవేంద్ర స్వామి, మనకు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎందుకున్నారు అంటే మనకు గుర్తు చేయడం కోసం ఉన్నారు. అలా అని చెప్పేసి మాయ కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాం. దాన్ని ఎదుర్కొంటూ మనకు అందుకనే భగవంతుడి గురించి చెప్పబడింది, దుష్టశక్తి గురించి కూడా చెప్పబడింది. దుష్టశక్తి ఉందని భయపెట్టి వదిలేసిందా? నువ్వు దుష్టశక్తిని ఎదుర్కోవాలంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోమని చెప్పబడింది కదా. ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారంటే మనల్ని మనం ఎన్లైట్మెంట్ చేసుకుంటాం. అంటే కలిమాయ కలి జరుగుతుంది, 3 పాదాలు పూర్తయ్యేంత వరకు ఇలాగే ఉందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏదో అంటే ఈ కలి ప్రథమ పాదంలో వేసుకునే చెప్పులు, లెదర్ చెప్పులు ఏవో వేసుకుంటారు. 2వ పాదం వస్తువుల్లోకి ఆయన మొసలి చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారు. 3వ పాదం వస్తువుల్లో కలి 3వ పాదం వస్తువుల్లోకి ఆయన ఆవు చర్మాన్ని చెప్పులుగా ధరిస్తారు. ఇక అది చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఇవన్నీ చూస్తూ ఎదురు చూద్దాం. ఈ యుగం ఇప్పుడు మనకి 2023 నడుస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ప్రథమ పాదం నడుస్తున్నాం. ఎవరు ఉంటాం అంటే అన్ని వేల సంవత్సరాలు మనం బ్రతకం. మనం బ్రతికే ఈ 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో ధర్మాన్ని పట్టుకుంటే ఆ కలి మాయలో పడకుండా, ఆ బాధలు అనుభవించలేకుండా భగవన్నామ స్మరణ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చుగా. కలి తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, మనల్ని మభ్య పెడుతూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు. కానీ మనం దైవ చింతనతో ఉంటే కలి నుంచి తప్పించుకోగలం కదా. దానికోసమే కదా శనీశ్వరుడు యొక్క బాధని తట్టుకోవడానికి నా భక్తులు నీకు ఇష్టమైనటువంటి నలుపు కానీ నీలాన్ని కానీ ధరించి నువ్వు 7.5 ఏళ్లలో పెట్టే బాధని 40 రోజులు దీక్షగా చేస్తారని అయ్యప్ప స్వామి మాట ఇచ్చారు కదా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పబడింది? ఎదుర్కోగలం అంటే ఇంకా నీకు ఒక రకంగా చెప్పాలంటే దేవతల కన్నా, యుగ పురుషుల కన్నా ఉన్నతులు ఎవరు అంటే మానవులే. మనకు అన్ని అర్హతలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాళ్ళకి లేవు. వాళ్ళ పూజలు అవి చేయడానికి వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, కానీ మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఉంది కదా. అవన్నీ చేసుకుని బాగుందాం. ఏం చేద్దాం చెప్పండి అయితే ఈ కలి మాయ నుంచి? ఏది మనం అనుకోవటం అయితే నోటికి బాగా అది ఒక పెట్ వర్డ్ లాగా, అంటే ఊత పదం లాగా కలికాలం, కలిమాయ అని అంటాం, కానీ ఆ మాయలోనే ఉన్నాం. మరి దాని నుంచి బయటపడాలి, కష్టాల సుడిగుండం ఆబ్వియస్గా
ఆ మాయలో ఉండి రకరకాల తప్పులు చేయడం, తప్పులు తద్వారా శిక్షలు అనుభవించడం అనేది జరుగుతుంది. ఏం చేయమంటారు? కలియుగానికి ప్రత్యక్షంగా మనం చెప్పుకునే దైవం ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు అంటే ఈ కలి మాయలో పడి వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారాలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతున్నాయి? మనకి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఏంటం? తిరుమల. తిరుమలలో ఏం జరుగుతున్నాయి అంటే తిరుమలలోనే ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వాళ్ళు ఆధిపత్యాలు చూపిస్తున్నారు. అధికారాల కోసం, గొప్పల కోసం ఏమేంటో చేసేస్తున్నారు. మన ధర్మాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇక్కడ అంటే నేను నిన్న గరుడ పురాణం చదువుతున్నప్పుడు లీలగా అనిపించింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉగ్రరూపంతో రగిలిపోతూ ఉన్నారు. అవునా? మనం చేసే అపచారాల వల్ల ఆ స్వామికి, కలియుగ దైవానికి అపకీర్తి జరుగుతోంది. దానికి ఆయన తప్పించిపోతున్నారు. అంటే తపన వచ్చేస్తుంది. ఈ తపనను తగ్గించడం కోసం మనం ఏం చేస్తుంటాం? ఉగ్ర నరసింహస్వామికి చందనోత్సవం చేస్తాం. చందనోత్సవం. అవును. ఆయనకి చందనం ఆ తాపాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఎవడో చేసే దుష్కర్మలకి శిక్ష అందరం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనల్ని మనం దానికి ప్రొటెక్షన్గా తయారవుతాం. ఆయన చెప్పింది త్రైహానిక దీక్ష. ఆ 7 కొండలు మళ్ళీ సస్యశ్యామలం అవ్వాలి, ప్రశాంతంగా కూడా. ఒక చిన్న పాప పులివాత పడింది కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మరి చాలామంది అంటారు దీన్ని హేతువాదులు మాట్లాడచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి రక్షించవచ్చు కదా. అవును, రక్షించవచ్చు కదా అన్నారు. ఆ తల్లి కూడా కడుపు కోతతో దేవుడు లేడు అక్కడ రాయి ఉంది అని అనటం బాధాకరం. ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. నిజమే. అంటే అలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదు. చాలా అంటే చిన్న పిల్ల, అన్నం పుణ్యం తెలియని పాప, ఆ పసి వయసు పాప, మరి ఆ జీవితం అర్ధాంతరంగా. దీనికి కారణం మనలాంటి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే. 100% మనం చేసిన తప్పిదాల వల్ల ఆ తల్లికి క్షోభకు కారణమయ్యాం. అందుకని మన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. ఇప్పుడంటే అందరు వెళ్ళి ఏం చేయాలి? తిరుపతి వెళ్ళి ఏమైనా చేయాలి? కొద్ది రోజులు అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు ఆగాలి అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక శక్తి ఉంది కాబట్టి మనం అందరం వేలం వెరిగా వెళ్తున్నాం కాబట్టి 15,000 20,000 టికెట్లు పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతూ మన దగ్గర డబ్బు తీసుకుంటూ దాని మీద ఆధిపత్యం చేస్తుంది. అంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా, మనకు పురాణాల్లో చెప్పబడింది మనల్ని పరిపాలించే రాజు ఎన్నుకునే విషయంలో మనం చేసిన తప్పుకి ప్రకృతి వైపరీత్యాలను చూడాలి. ఇప్పుడు మన ధర్మానికే విఘాతం కల్పించే రాజు పరిపాలన జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయట్లేదు. కాబట్టి మరి మనం మార్చే శక్తి మనలో ఉందా? 5 ఏళ్లకు ఒకసారి మన చేతిలో శక్తి వస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. డబ్బులకి, పులిహార ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి, మందుల బాటిల్కి కాదు, ధర్మానికి ఓటేయండి. ధర్మం మీద ఎవరైతే కట్టుబడి ఉంటారో, ఎందుకంటే ధర్మం అంటే ఏంటంటే రాజు అనేవాడు నిత్యకర్మలు చేయాలి, నిత్యాగ్నిహోత్రుడై ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ అంటే ఇప్పుడు అది మనం చేద్దాం. అలాంటి ఒక రాముడి కోసం, రామరాజ్యం కోసం మనం చేస్తే ఆ భగవంతుడే వస్తాడేమో. ఉన్నవాళ్ళలో ఆ భగవత్ స్వరూపమే ప్రవేశించి మారతారేమో. ఎవడొస్తాడని చేతిలో ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఆ పని మనమే చేద్దాం. మన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం. ప్రతి ఇంట్లోనూ నిత్యాగ్నిహోత్రం జరిగితే, ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళానమ్మా, ఒక గుడికి వెళ్ళా. ఆ గుడిలో ఉన్నటువంటి పంతులు బాధపడ్డాడు. అక్కడ జరగాల్సింది జరగట్లే. ఊరికి పెద్ద దేవాలయం, మా ఊర్లో ఉన్న అతిపెద్ద దేవాలయం అది. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఏంటి, ఇక్కడ నిత్యాగ్నిహోత్రం జరుగుతుందా? జరగట్లేదు. నిత్య అన్నదానం జరుగుతుందా? జరగట్లేదు. అన్నశాంతి జరగట్లేదు, అగ్నిశాంతి జరగట్లేదు. ఇక అక్కడ ఏం బాగుంటుంది? ఇక ఇది ఒక అనపర్తికే కాదు, ఇది ప్రతి ఊర్లో కూడా ఇలాగే ఉంది. ఎవరికి వాళ్ళు సొంతంగా వీధికి ఒక గుడి కట్టేస్తున్నారు తప్ప ఉన్న దేవాలయాల్లో జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగట్లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాలవొట్టుని మాకు వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా చిన్నది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భోగేశ్వర శర్మ శాస్త్రి గారు చాలా శ్రద్ధగా చేస్తారు. ఒక్కడుంటే ఒక్కడికి, 10 మంది ఉంటే 10 మందికి కూడా అర్చన అద్భుతంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తారు. ఆయన ఇంకొక అద్భుతమైన కార్యక్రమం ఏం చేస్తారు తెలుసా? మీరు తిరువోత్సవం జరుగుతుంటుంది కదా, తిరువీధుల్లో స్వామి తిరుగుతుంటారు కదా, మాకు అనపర్తిలో ప్రతి శనివారం జరుగుతుంది తెలుసా? మొత్తం ఈ ఊరంతానా? ఏదైతే దేవాలయం దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి ఒక వీధి ఇంచుమించు 3 గంటలు పడుతుంది. ఈ రోజుల్లో చేస్తున్నారా అది? ఆ తిరోత్సవం జరుగుతున్న ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు వ్యాపారాలు బాగుండేవి కాదు, ఇది మొదలుపెట్టిన తర్వాత బాగుంది. ప్రతి షాపులోంచి వ్యక్తి వచ్చి స్వామివారికి ఏదోటి ఇచ్చి, కర్పూరం ఆరతిచ్చి, దండ వేసుకుని వాళ్ళ కృతజ్ఞతని తెలియజేస్తారు. అంటే మనం భగవంతుడికి ఎందుకు
పూజ చెయ్యాలి అంటే కృతజ్ఞత, ఈ జన్మనిచ్చినందుకు, కాళ్ళు చేతులు ఇచ్చినందుకు, మాట్లాడడానికి ఇచ్చినందుకు, తినడానికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియచేయటమే. ఇదేదో పూజ చేస్తే డబ్బులు వస్తాయి కాదు, ఇచ్చిన జన్మకి కృతజ్ఞత తీర్చుకోవడం. వీళ్ళు జరుగుతున్న వ్యాపారాలు బాగున్నాయి కాబట్టి స్వామి నీ రాకతో మా వ్యాపారాలు బాగున్నాయని కృతజ్ఞత చూపిస్తారు. అలాంటి స్థితి ప్రతి ఊర్లోనూ రావాలి. అప్పుడు వాళ్ళు వేరే ధర్మం వాళ్ళు ప్రతి ఆదివారం ఎక్కడ ఒక చోట కూటమిగా కూడి వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్యం మనలో ఉందా? ఆదివారం వస్తే మటన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర ఏడుస్తున్నాం మనం. వాళ్ళు దేవాలయాల్లో వాళ్ళకి కేటాయించిన దేవాలయాల్లో గడుపుతున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉపవాస కుటుంబాలని చేస్తారు. శుక్రవారం వస్తే ఉపవాస శుక్రవారాలు చేస్తారు. ఎవడు మన దాంట్లో ఉన్నాడు? ఎవడికి వాడికి నాకు పేరు రావాలి, నేను ధర్మకర్తని, నాకు ఇది ఈ బోర్డు, ఇవి మనకని. అందుకని ఏంటంటే ప్రతి ఊర్లోనూ నేను గరుడ పురాణం చదువుతున్నప్పుడు నాకు లీలగా స్వామివారి ద్వారా చెప్పబడిన మాటలు ఏంటంటే, ఆయనకి చందనోత్సవం చేయండి, ప్రతి శుక్రవారం చందనాన్ని అల్లిది అలంకరించండి, స్వామిని చల్లబడతారు. అంటే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి మీ ఊళ్ళలో ఉన్నాడు. మనం తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవాలనుకుంటున్నాం. మన స్వామిని మనం ఇదివరకట్లా చూడాలి అనుకుంటున్నాం. మనం ఇదివరకట్లా తిరుపతి వెళ్ళి ఆనందించాలనుకుంటున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాన్ని చూడలేకపోతున్నాం. వెళ్తాం అనేద్దాం. మన ఊర్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఇదే ఉన్నాయి కదా. అంటే ఆ స్వామిని మళ్ళీ మనం పొందడానికి ఉప్పు సత్యాగ్రహం లాగా ఇక్కడ మనం త్రైహానిక దీక్ష చేద్దాం. ఆ స్వామి లీలగా నాకు చెప్పిన మాటలు, చందనం శుక్రవారం చందనంతో అలంకరించండి, స్వామి శాంతిస్తారు. శనివారం ఉదయం అభిషేకం చేయించుకొని స్వామికి అర్చన చేయండి. ఆదివారం అరుణ హోమం, మహాసౌర హోమం చేయండి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. అంటే రోజు చేయడానికి, అంటే నిత్యం దీపారాధన పెట్టడానికి ద్రవ్యం లేదు, ఇవన్నీ చేయించడం ఎలా కదా. అందుకని ఎవరో ఒకళ్ళు ధర్మకర్త ధర్మంగా కర్తవ్యాన్ని తీసుకుని అరుణ హోమం, సౌర హోమం చేయించండి ఆదివారం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి దైవం సూర్యనారాయణమూర్తి. వెంకటేశ్వర స్వామి స్వహస్తాలతో తిరుపతిలో, తిరుచానూరులో మీకు కోనేరు పక్కన ఒక దేవాలయం ఉంటుంది. ఆయన ప్రతిష్ఠించినటువంటి సూర్యనారాయణమూర్తి, 6 అడుగుల సూర్యనారాయణమూర్తి. 12 నెలల పాటు ఆయన సూర్యదీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి. అరుణహోమం ఎక్కడైతే జరుగుద్దో అక్కడ అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఏర్పడుతుంది. మనం ఎవరి మీద యుద్ధాలు చేయక్కర్లేదు, మనల్ని భ్రష్టు పట్టించేస్తున్నారు అనక్కర్లేదు. మన పని మనం చేసుకుంటూ వెళితే ధర్మం ఆటోమేటిక్గా సస్యశ్యామలం అవుతుంది, అందరం రక్షింపబడతాం. ఖచ్చితంగా రక్షింపబడాలి. త్రైహానిక దీక్ష ఏదేమైపోతే మాకేంటి అనుకోవటం కాదు, ఆ ఏదేమైపోతే దాంట్లో మనం కూడా ఉంటాం రేపొద్దున్న. ఈ రోజు మనం జాగ్రత్త పడకపోతే ఈ రోజు మనం మన బాధ్యతని మర్చిపోయి గనక ప్రవర్తిస్తే అట్లీస్ట్ ఇదైనా రేపు 23-24 కాశీలో ఈ పీఠాధిపతులందరూ కలిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకి ఒక పరిష్కారాన్ని, అంటే మీకు నేను మొన్నే చెప్పాను, కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో అష్టమంగళ ప్రశ్నని తీయడంతో దాంట్లో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు, ఇవన్నీ రాబోయే పెను ప్రమాదాలకి కారణం మనం చేస్తున్నటువంటి తప్పిదాలు. అందుకని అంటే ఆ ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవాలంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అదొక శక్తి. ఆయన శిలారూపంలో నిలబడి లేడు, అక్కడ శక్తి ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. ఆయన తిరుపతిలో నడయాడారు. కలియుగంలో ప్రత్యక్షంగా ఆయన పద్మావతీదేవిని పెళ్లి చేసుకుని కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన అంతర్ధానం అయిపోయి ఆయన రూపం అక్కడ ఉండిపోయింది. అది నిజం. మనం ఏదో సొంతంగా తయారు చేసిన శిల కాదు, మన ఊర్లో ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు శిలా వెంకటేశ్వర స్వామి కాదు, అదొక శక్తి. మనం చేస్తున్న తప్పిదాలకు ఆయన ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చున్నారు అంతే. మనం తప్పిదాలు చేసి మన చుట్టూ అడ్డుకట్లు కట్టేసుకున్నాం. మనం అందులోంచి బయటకు రావాలి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని పడుకు. గోవిందనామ స్మరణకే అవకాశం లేదు. ఇది వరకు తిరుమలగిరులన్నీ కూడా గోవిందా గోవిందా అంటూ నామస్మరణ ఉంది. ఇప్పుడు ఉందమ్మా? ఎవరిని అనేవాళ్ళు ఉన్నారా? లైన్లో అనేవాళ్ళు ఉన్నారా? ఇది వరకు శుభ్రంగా లైన్లో ఆ స్వామిని దర్శనం చేసుకునేంత వరకు నామస్మరణ ఉందా? వినపడుతూ ఉండేది, మొత్తం యావత్ 7 కొండలు కూడా వినపడుతూ ఉండేది. ఇప్పుడు ప్రశ్నించండి. ధర్మాన్ని ప్రశ్నించకపోతే, అంటే అధర్మాన్ని ప్రశ్నించకపోతే ధర్మానికి మనం చేస్తున్నటువంటి తప్పు. ధర్మో రక్షితి రక్షిత. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మాకే అసలు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ఎలా చేయమంటారు? చందనం అని అంటున్నారు, హోమం చేయించమంటున్నారు, మేము కూడా పాలు పంచుకోవాలి అంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఒక దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు ఉంటారు, బ్రాహ్మణోత్తములు ఉంటారు. మీరు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ స్వామికి సేవ చేసుకుంటే అలవాటు పడిపోయినటువంటి ప్రాణం అరుణ పారాయణం అయినా ఆయన చేయమనండి, ఆయన అరుణ పారాయణం చేస్తారు. ఇప్పుడు ఇంటింటికి మీరు చందనపు డబ్బాలు కోదు, చందనం ఇంటింటి నుంచి చందనం వెళ్ళాలి. మీ ఇళ్లలో ఉన్నటువంటి చందనపు రాళ్ళను బయటకు తీసి అరగతీయండి.
అది మీ ఇంటికి కూడా మంచిది. స్వామివారికి ఇవ్వడం కన్నా ఇంత ఇంకా ఇప్పుడు నువ్వేమి ఇవ్వలేవు. ఒక గంధపు చెక్కని అరగదీసి చందనాన్ని ఇవ్వలేవా? ఇవ్వగలం, నీ ఇంటిలో నీ తోటలో ఉన్నటువంటి తులసి దళాలు పట్టుకెళ్ళి అర్చన చేయించలేవా? చేయించగలం. మీ దగ్గరలో ఉన్నటువంటి 4 చితికలు, అర్క సమిదలు, లేదా రావి, నువ్వు వెళ్ళి వేరే రావి చెట్టు కింద నిలబడితే రావి సమిదలు దొరుకుతాయి. ఒక 4 రావి సమిదలు, ఒక 2 ఆవు పిడకలు ఇవ్వలేవా? కొంచెం కర్పూరం ఇవ్వలేవా? అక్కడ ఎలాగో హోమగుండం ఉంటుంది. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఇవన్నీ నేను చేశానమ్మా, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఏమీ లేని రోజుల్లో ప్రతినిత్యము కూడా అగ్నిహోత్రం చేశాను. మహాసౌర హోమం 31 రోజు మన్యుషుక్త పారాయణ సహితంగా మన్యుషుక్త హోమం చేశాను. అందరం చెయ్యాలి, నిత్యాగ్నిహోత్రాలు జరగాలి. మీ ఊర్లు బాగుండాలి అంటే, మనం బాగుండాలంటే నిత్యాగ్నిహోత్రం, అన్నశాంతి జరగాలి, అగ్నిహోత్రం వెలగాలి. ప్రకృతి కార్బన్ డయాక్సైడ్తో నిండిపోయి ప్రళయంగా మారుతుంది. మార్పు రావాలి, మార్పు రావాలి. ఒక స్పూన్ స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని అవిసుగా ఇచ్చావంటే 1 టన్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. రాబోయే పెను ప్రమాదం నుంచి మనకి నాసా అనౌన్స్ చేసింది, సూర్యుడి నుంచి ఒక పెద్ద ఫ్లేమ్, సోలార్ ఫ్లేమ్ ఒకటి రాబోతుంది, నాశనం చేస్తుంది అని. ఉష్ణైన శీతలం విన్నారు ఎప్పుడైనా? అక్కడ వచ్చే ఆ ప్రచండమైనటువంటి వేడిని తట్టుకోవడానికి ఇక్కడ నువ్వు అగ్నిహోత్రం చేసి ఒక అద్భుతమైనటువంటి జ్వాలను క్రియేట్ చేసి, స్వామి మేము చేసిన తప్పులను క్షమించు అని ఈ అగ్నిముఖంగా స్వామికి నమస్కారాన్ని తెలియజేయండి. స్వామి శాంతిస్తారు, ప్రమాదాలు రాకుండా ఆగుతాయి. ఆగాలి, ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి, చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోండి. కొంచెం మాటలు హార్ష్గా అనిపిస్తాయి, ఎందుకంటే బాధ. స్వామి అలా చెప్పారు. స్వామి ఇంతకన్నా భగవంతుడే వచ్చి మాట్లాడితే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఎవరైతే ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారో చూస్తూ ఊరుకోడు. ఒక్క అడుగు అలా పెట్టి తొక్కేటట్టు అయిపోతాం. చాలా జీవితాలు కనుమరుగైపోయినాయమ్మా. దయచేసి ధర్మాన్ని మనం ఒకసారి చరిత్ర తిరగేస్తే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే జీవితాలు ఎందుకు పనికిరావు. దయచేసి ధర్మం విషయంలో మీరు ఇలాంటి తప్పుదాలు చేయొద్దు ఎవ్వరూ కూడా, ప్లీజ్. ఎందుకంటే ఒక్కడితో పోదు అది. నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం, లేదా మా అక్క కోసమో, మా చెల్లి కోసమో, మా అమ్మ కోసమో నేను ఇలా చేసుకుంటూ వెళ్తే మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు కదా. అందరూ ప్రతి ఒక్కడి బాధ్యత, భారతదేశంలో జన్మ తీసుకున్నటువంటి మనందరి బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే తెలుగు వాళ్ళకి వరం, గర్వం భగవంతుడు వెంకటేశ్వర స్వామి. దేశ విదేశాల నుంచి వస్తుంటారు ఆయన దగ్గర కోసం. అలాంటి దాన్ని మనం కాపాడుకోలేకపోతాం. ఆలోచించండి, మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి పిడికిలి బిగించి గోవిందా గోవిందా అంటే తుడిచిపెట్టుకుపోతాయమ్మా. ప్లీజ్, ఖచ్చితంగా ఈ త్రైహానిక దీక్ష ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గంధం అరగదీసి ఇవ్వటం పెద్ద విషయమేవి కాదు కదా. అదైనా అట్లీస్ట్ దాంతో మొదలుపెట్టి ఆ ఈశ్వరుడే ఇస్తాడు, ఆయన ఇస్తాడు. నేను సౌరహోమం చేసినప్పుడు, అలాగే దేవీ నవరాత్రుల్లో చండీ హోమం చేసినప్పుడు నాకు ఆవుని పట్టుకొచ్చి ఇచ్చేవారు. అవునా? ఎవరికి వాళ్ళ ఇళ్ళ నుంచి చిన్న చిన్న డబ్బాలతో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళ హోమం చేయలేరు, నాకు అర్క సమిదలు పట్టుకొచ్చేవారు, ఆవు పిడకలు పట్టుకొచ్చేవాళ్ళు, తామర పూలు పట్టుకొచ్చేవారు. మొదలు పెట్టండి అమ్మా, స్వామి తెచ్చుకుంటాడు, స్వామి ఇస్తాడు, ఇప్పిస్తాడు. ఇక్కడ అంటే ఇప్పుడు మరి ఇన్ని ఇచ్చేటప్పుడు ఆయన చేసుకోలేడా? ప్లీజ్. అది మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉండి మనతో చేయిస్తున్నాడు, మన కోసం. అది ఆయన కోసం కాదు, ఆయన ఉనికి చాటు కోసం ఆయనకు అవసరం లేదు. మన సుఖాల కోసం, మన సంతోషం కోసం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది, చెప్పారు కదా, ఖచ్చితంగా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. సూర్యోస్.